ఎవరు చెప్పినా ఎలా చెప్పినా మేం మాత్రం మారేది లేదు అని చెప్తుంది వైసీపీ పార్టీ. ప్రజలు మారి మాకు అధికారం ఇవ్వాల్సిందే తప్ప మేం మాత్రం మారేది లేదు అని చెప్తుంది, తెగేసి చెప్తుంది ఆ పార్టీ. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నిన్న వైసీపీ ఎంపీ గురుమూర్తి హైకోర్టులో వేసిన పిటిషన్ విచారణకు వచ్చింది. ఆ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వైసీపీ పార్టీ మీద పిటిషన్ వేసిన ఎంపీ గురుమూర్తి మీద చాలా సీరియస్ అయింది. నిజానికి హైకోర్టు సీరియస్ కావటం వైసీపీ పార్టీ మీద తొలిసారి కాదు. గతంలో ఒక 2 సార్లు అయింది, ఇది 3వ సారి నాకు గుర్తున్నంత వరకు. ఇంతకీ ఏంటి ఆ గురుమూర్తి చేసిన పిటిషన్ అంటే, రాష్ట్రంలో కంపెనీల కోసం, పరిశ్రమల ఏర్పాటు కోసం, ఉద్యోగాల కల్పన అనే పేరుతోటి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పరిశ్రమలకి తక్కువ రేటుకి భూములు ఇస్తుంది, కంపెనీలకు రాయితీలు ఇస్తుంది. ఈ రాయితీలను తక్కువ రేటుకి భూములు ఇవ్వటాన్ని మీరు ఆపండి అంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో గురుమూర్తి పిటిషన్ దాఖలు చేశారు. నేను కూడా అది గురుమూర్తి దాఖలు చేసిన పిటిషన్ కాదు, గురుమూర్తితో సంతకాలు పెట్టించి వైసీపీ పార్టీ దాఖలు చేయించిన పిటిషన్. అదేసి గురుమూర్తికి ఏమి పర్సనల్ ఇంటెన్షన్ ఉండదు, రాష్ట్రంలో కంపెనీలు ఆపాలి, పరిశ్రమలు ఆపాలి అనేది. వైసీపీ పార్టీ అధిష్టాన నిర్ణయం మేరకు ఆ పిటిషన్ అతను దాఖలు చేసి ఉంటాడు. అయితే దాని మీద హైకోర్టు సీరియస్ అయింది. పరిశ్రమను ఆకర్షించే దానికోసం రాయితీలు ఇవ్వటం, తక్కువ రేటుకే భూములు ఇవ్వటం అనేటువంటిది ప్రభుత్వాలు సహజంగా తీసుకునే నిర్ణయం. అది ప్రభుత్వం యొక్క పాలసీ డెసిషను. ప్రభుత్వం పాలసీ నిర్ణయాల్లో మేము వేలు పెట్టాం. ప్రభుత్వం పనిని ఆపటానికి కాదు మేము ఇక్కడ కూర్చుంది. అయినా పరిశ్రమలు రావటం, ఉద్యోగాల కల్పన అనేది భావితరాలకు అవసరమైన విషయం కదా, దాని మీద మీకెందుకు అంత అక్కసు అని చెప్పేసి హైకోర్టు చాలా సీరియస్ అయింది. మార్కెట్ ధరకే భూములు కొనుక్కొని కంపెనీలు పెట్టండి, పరిశ్రమలు పెట్టండి అంటే దండం పెట్టి వెళ్ళిపోతారు, అంతే కదా. మరి నిజం, హైకోర్టు చెప్పింది కరెక్టు. మార్కెట్ ధరకే భూములు కొనుక్కొని పెట్టుబడి పెట్టండి అంటే ఎవరు పెడతారు? మనం కాకపోతే పరిశ్రమలు పెట్టడానికి పరిశ్రమల అధినేతలకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. రాష్ట్రాలు పోటీ పడి పిలుస్తుంటాయి పరిశ్రమల కోసం, పెట్టుబడుల కోసం. మనం కాకపోతే ఇంకో చోటే పోతారు. వైజాగ్ కాకపోతే హైదరాబాద్ వస్తారు, హైదరాబాదు వైజాగ్ కాకపోతే బెంగళూరు పోతారు, చెన్నై పోతారు, గుజరాత్ పోతారు. ప్రతి రాష్ట్రం కూడా కాంపిటీషన్ వరల్డ్ కదా, పెట్టుబడుల కోసం పోటీ పడి పిలుస్తుంటాయి. కాబట్టి అదే హైకోర్టు చాలా సీరియస్ చెప్పింది. అరే హైకోర్టు ఇవాళ సీరియస్గా చెప్పడం కాదు, గతంలో ఒక 2 సార్లు చెప్పింది. గతంలో 2 సార్లు చెప్పింది, అయినా వైసీపీ మారట్లేదు. చివరికండి సరే, ఇప్పుడు భూములు ఇవ్వద్దు అంటే వైజాగ్ టీడీపీ ఎంపీ ఉన్నారు కదా, అతనికి సంబంధించిన గీతం యూనివర్సిటీకి ఏదో భూములు ఇస్తున్నారని గొడవ వస్తుంది కదా, ఆ గీతం యూనివర్సిటీకి భూములు ఇవ్వద్దు అని పిటిషన్ దాఖలు చేస్తుంటే, సరే ఏమో టీడీపీ వాళ్ళు వాళ్ళకు సంబంధించిన వాళ్ళు భూములు ఇస్తుంటే వైసీపీ వాళ్ళు ప్రజల తరపున పోరాటం చేస్తున్నారేమో అనుకోవచ్చు, తప్పులేదు. అలా పిటిషన్ దాఖలు చేసుకుంటే తప్పులేదు. కానీ గూగుల్కి సంబంధించినటువంటి రైడన్ సంస్థ దాదాపు 1,30,000 కోట్ల రూపాయలు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వైజాగ్లో పెట్టుబడి పెడతా ఉంది. అమెరికా వెలుపల అతిపెద్ద డేటా సెంటర్ ప్లస్ ఏ హబ్. ఇలాంటి డేటా సెంటర్కి భూములు ఇవ్వటానికి కూడా తప్పుపడుతూ ఆ పిటిషన్ దాఖలు చేశారు అంటే ఇంకా ఏమనాలి వైసీపీ పార్టీని? మళ్ళీ పైగా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ చెప్తారు, నేను సాధించినటువంటి అదానీ డేటా సెంటరే ఈ గూగుల్ డేటా సెంటరు, ఇదంతా నా క్రెడిట్ అని చెప్తాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిట్ అనుకుని ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు సాధించినటువంటి అదానీ డేటా సెంటర్కి భూములు ఇవ్వద్దా? మరి జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిట్ కావాలి సక్సెస్ అయితే, మరి దానికి భూములు మాత్రం ఇవ్వద్దా? అసలు అదానీ డేటా సెంటర్ కాదులేండి, అది వేరే విషయం. సరే జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మినా సరే, మరి క్రెడిట్ మాత్రం కావాలనుకున్న జగన్మోహన్ రెడ్డి గారు, అది నా వల్లే వచ్చిందని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారు భూములు ఇవ్వటాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? గతంలో కూడా అంతే, భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం అయితే అది జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిట్. కానీ అదే భోగాపురం ఎయిర్పోర్ట్కి ల్యాండ్ అలాట్మెంట్ని వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి ఒక ఉద్యమం చేశాడు అప్పట్లో. మీరు కావాలంటే యూట్యూబ్లోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్స్ ఆన్ భోగాపురం ల్యాండ్ అలాట్మెంట్ అని కొట్టండి, మీకు చాలా జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్స్ కనపడుతూ ఉంటాయి. భూసేకరణకు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన చాలా మాటలు కనపడుతూ ఉంటాయి. మొత్తానికి భూసేకరణ చేసి ఆ ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్ళి ఇలా కంప్లీట్ చేసి ఓపెన్ చేస్తుంటే భోగాపురం ఎయిర్పోర్ట్ నా క్రెడిట్ కదా అని జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే ఆ క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి గారికి కావాలి, కానీ ఆ ప్రాజెక్ట్ అంటుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు. ఏమనాలి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని? ఏంటి అంటే
రాష్ట్రంలో కంపెనీలను అడ్డుకోవడానికి, పరిశ్రమలు అడ్డుకోవడానికి. అంటే ఎందుకు అడ్డుకోవాలని చూస్తున్నారంటే అని కూడా నేను గతంలోనే చెప్పాను రీజన్స్. ఇప్పుడు వీళ్ళు పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టిస్తే అవి ప్రజల కళ్ళ ముందు కనపడితే రేపు ప్రజలు దాన్ని పాజిటివ్గా తీసుకుంటే మళ్ళా కూటమికి ఓట్టేసే అవకాశం ఉంటుంది. రెండోది, జగన్మోహన్ రెడ్డి వల్ల కానిది ఈ ప్రభుత్వం వల్ల, చంద్రబాబు నాయుడు వల్ల అవుతుంది అన్నది ప్రజల్లోకి వెళితే అది జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయంగా నష్టం. జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని వ్యతిరేకించడానికి కారణాలు ఇవే, పరిశ్రమలను వ్యతిరేకించడానికి కారణాలు ఇవే. అదే జగన్మోహన్ రెడ్డి తన భారతీయ సిమెంట్స్కి సున్నపురాయి గనుల రీజును కేటాయించుకోవడం కరెక్టే, సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్కి పల్నాడు జిల్లాలో భూములు తీసుకోవడం కరెక్టే. కానీ గూగుల్ డేటా సెంటర్కి భూములు ఇవ్వడం తప్పైద్దా? అంటే జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలకు భూములు ఇస్తే అది కరెక్టు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రెడిబిలిటీ ఉన్న సంస్థలు, వేలాది ఉద్యోగాలు క్రియేట్ చేయగలిగిన సంస్థలకి భూములు ఇస్తే అది తప్పవుద్దా? ఎందుకు తప్పవుద్ది అంటే నిజంగా కంపెనీలు ఇన్వెస్ట్మెంట్ ప్రాక్టికల్గా గ్రౌండ్ అయ్యి ఉద్యోగాలు కల్పించబడ్డాయి అంటే, ఆ క్రెడిట్ చంద్రబాబు నాయుడు గారి ఖాతాలో పడింది అంటే, జనం దాన్ని ఆలోచించారు అంటే, జగన్మోహన్ రెడ్డి వల్ల కాంతి చంద్రబాబు నాయుడు గారి వల్ల అవుతుంది అనేది జనంలో ఇంజెస్ట్ అయింది అంటే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డికి నష్టం. కేవలం ఈ ఒక్క కారణం చేతనే పరిశ్రమని జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకిస్తున్నాడు. అమరావతిని కూడా అదే కోణం నుంచి వ్యతిరేకిస్తున్నాడు. అమరావతిని కూడా వ్యతిరేకించడానికి కారణం అదే. చంద్రబాబు నాయుడు బ్రాండు ఎక్కడా కనపడకూడదు. ఇది చంద్రబాబు నాయుడు వల్ల సాధ్యమైంది అనే మాట ఎక్కడా వినపడకూడదు. ఇలా ఆలోచించే నాయకుడు ఉండటం దురదృష్టం. సహజంగా ఏ నాయకుడిని ఏమనుకోవాలి, అవతల నాయకుడి పేరు కంటే నా పేరు ఎక్కువ వినపడాలి, నేను అంతకన్నా ఎక్కువ సాధించాలి, అంతకన్నా ఎక్కువ ప్రయత్నం చేయాలి అనేది ఉండాలి. పరుగు పందెంలో నేను గెలవాలంటే అవతలోడి కంటే వేగంగా ఉరకాలి, అంతేగాని అవతలోడి కాళ్ళల్లో కట్టెలు పెట్టకూడదు. మీరేమంటారు? కామెంట్ చేయండి.